వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వర్షం వచ్చినప్పుడు వర్షంలో తడవాలి, ఆ నీళ్ళల్లో ఆడాలి, అది ఇంట్రెస్ట్. అందుకని వాళ్ళు ఆ నీళ్ళల్లో నిలబడతా ఉంటారు, తడుస్తూ ఉంటారు. వాళ్ళు తడిచే కొద్దీ ఇంకా ఆనందిస్తారు, ఇంకా నవ్వుకుంటారు. అదొక ఆనందం పిల్లలకి. అలాగే మనము కూడా దేవుని వాక్యములో నిలిచి ఉండాలి. దేవుని వాక్యము, ఆ వాక్యములో నిలిచి ఉండటం అంటే అర్థం ఏంటంటే ప్రతిరోజు నీకు వాక్యం గుర్తు రావాలి. ఏం గుర్తు రావాలి? ప్రతిరోజు వాక్యం గుర్తు రావాలి. ప్రతిరోజు ఉదయము స్త్రీలు ఒకటి గుర్తు చేసుకుంటారు. ఏంటో తెలుసా? ఈరోజు ఏమి కూర వండాలి. ఇది ఒక పెద్ద క్వశ్చన్ లేడీస్కి. రోజుకొకటి వండాలి కదా, ఈరోజు ఏమి వండాలి, అదొక ఆలోచన ఉంటుంది. అది ఉద్యోగాలకు వెళ్ళే లేడీస్ అయితే రేపు ఉదయం చేయబోయేది ఈ నైటే ఆలోచించుకుంటారు. రేపు ఏం చేయాలి, ఏం చేసి మనం త్వరగా డ్యూటీకి వెళ్ళగలం, ఒక ఆలోచన. ఈరోజు ఏం వండాలి. అలాగే డ్యూటీకి వెళ్ళినప్పుడు ఈరోజు మనం చేయాల్సిన పనులు చేసామా చేయలేదా ఆలోచిస్తాం. అలాగే కొంతమంది కొన్ని మాటలు చెబుతాం, ఈరోజు ఈ పని చేస్తాను అని. మరి చెప్పాం కదా, ఈరోజు ఆ పని చేసామా చేయలేదా, ఆ పని చేయటానికి చూస్తాం. నువ్వు ఇతరులకి ఒక మాట చెప్పి ఆ టైంకి ఆ రోజున ఆ పని చెయ్యాలి. ఇలాగూ మనం అన్న మాట మీద నిలబడటానికి చూస్తాం, మనం చేయాల్సిన పని మీద నిలబడటానికి చూస్తాం. కొన్ని సమయాల్లో ఎవరన్నా అటు ఇటు కదులుతుంటే, మాటలు తప్పుతుంటే, నీవన్నా మాట మీద నిలబడు, మాట మీద నిలబడు అంటారు. అంటే నువ్వేం చెప్పావో ఆ మాట మీద నిలబడు. నువ్వు ఈ మాట మీద నిలబడటం అనేది నీలో ఉన్న యథార్థతను చూపిస్తుంది. మాట మీద నిలబడటం లేదంటే, చెప్పింది చేయటం లేదంటే, ఒకటి చెప్పి ఒకటి చేస్తున్నావంటే నీలో యథార్థత లేదు అని అర్థం. అందుకనే శిష్యులకు మరి ప్రభు చెబుతున్న మాట ఏమిటంటే, మీరు నా శిష్యులుగా ఉండాలి అని అంటే నా వాక్యమందు నిలిచి ఉండాలి. అంటే దేవుని వాక్యము కొరకు మనం నిలబడాలి. దేవుని వాక్యం ఏం చెబుతున్నాడో అలాగ మనం నిలబడాలి. బైబిల్లో మనం చూస్తే ప్రియరా, అనేక మంది భక్తులు, శిష్యులు, ప్రవక్తలు వీళ్ళంతా వాక్యం కోసం నిలబడ్డారు. అబ్రహాము అంత భక్తుడు కావడానికి కారణం ఏంటంటే దేవుని వాక్యం కోసం నిలబడ్డాడు. అలాగే యోబుకి అన్ని శ్రమలు వచ్చినా అంతగా ఆశీర్వాదం పొందటానికి కారణం ఏంటంటే వాక్యం కొరకు నిలబడ్డాడు. అంతేగాని ఊరక వాక్యాన్ని చేత్తో అలాగ నెట్టేసుకోకూడదు ప్రక్కకి. ఊరక అట్లా ప్రక్కకి నెట్టేసినట్టుగా నెట్టేసి వెళితే నువ్వు ఎన్నటికీ దేవుని మేలు పొందలేవు, దేవుని ఆశీర్వాదం పొందలేవు. వాక్యము కొరకు నిలబడాలి. సత్యము కొరకు నిలబడాలి. నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నానని ప్రభువు చెప్పాడు. ఆ సత్యము, ఆ వాక్యము కొరకు మనం నిలబడాలి. మరి ఎలాగూ మనం నిలబడుతున్నామా?
ఏమని చదువుతున్నాం ఇక్కడ మనం 31వ వచనంలో? కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించెదరు. పిల్లరా, వాక్యమందు నిలిచి ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? చూడండి, కొన్ని పదార్థాలలో విటమిన్స్ ఉంటాయి. విటమిన్ ఏ, బి, సి, డి, ఈ, కే, ఇలాగూ ఈ సైన్స్లో స్టూడెంట్స్కి తెలుసు విటమిన్స్ ఉంటాయి. ఆ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆ విటమిన్స్ నీ లోపలికి వస్తాయి. ఉదాహరణకి నిమ్మకాయ తిన్నామనుకోండి, ఏ విటమిన్ వెళ్తుంది నీ లోపలికి? సి విటమిన్ వెళ్తుంది. అదొక విటమిన్. సి విటమిన్ నీకు బాగా ఉపయోగపడుతుంది. అందుకని కరోనా టైంలో సి విటమిన్ ట్యాబ్లెట్స్ ఎక్కువగా తినమన్నారు. అదొక విరుగుడు ఆ కరోనా వ్యాధికి. సి విటమిన్ వాడమన్నారు. అలాగే యాపిల్ లాంటి పదార్థాలు, ఆ ఫ్రూట్స్ మనం తింటే బి విటమిన్ వస్తుంది. యాపిల్ తినండి అని అంటారు. అలాగే ఏ విటమిన్ వచ్చే పదార్థాలు కొన్ని ఉన్నాయి. బొప్పాయి ఇలాంటివి ఏ విటమిన్స్ వస్తాయి. ఎగ్, కోడిగుడ్లు, ఇలాగూ జామకాయలు, ఇలాంటి కొన్ని ఫ్రూట్స్ ఏ విటమిన్ని అందిస్తాయి. ఇట్లా కొన్ని ఫ్రూట్స్ పొద్దున్నే సూర్యుడి యొక్క వెలుతురు మన మీద పడితే డి విటమిన్ వస్తుంది మనలోనికి. ఇట్లా కొన్ని విటమిన్స్ నీ బాడీకి కావాలి. ఫలానా పదార్థాలు తినండి అని అంటాడు. మరి ఇక్కడ ప్రభు అంటున్నాడు శిష్యుల్ని, నా వాక్యమందు నిలిచిన వారైతే. దేవుని వాక్యంలో నిలిచి ఉంటే మరి ఏమైనా విటమిన్స్ ఉన్నాయా వాక్యంలో? ఏమండి, వాక్యంలో ఏమన్నా విటమిన్స్ ఉన్నాయా? విటమిన్స్ ఫుడ్ తినండి, బలంగా ఉండండి అని అంటారు, రైటే. మరి వాక్యము తింటా ఉంటే, వాక్యమందు నిలబడి ఉంటే ఏమన్నా విటమిన్స్ ఉన్నాయా? ఏ విటమిన్ ఉంది వాక్యంలో? ఏ విటమిన్ ఉంది? చూడండి, మన శరీరము ఆరోగ్యకరముగా ఉండాలి అనంటే అన్ని రకాల విటమిన్స్ ఫుడ్ మనం తీసుకోవాలి. సరే, అందుకోసం ఇందాక నేను అన్నానే, ఈరోజు ఏం కూర వండాలి అనంటే ఒకరోజు పొట్లకాయ వండుతావు, ఒకరోజు దొండకాయ వండుతావు, ఒకరోజు సొరకాయ వండుతావు, ఒకరోజు గోంగూర వండుతావు. ఒక్కొక్క దానిలో ఒక్కొక్క విటమిన్స్ ఉన్నాయి. సరే, మంచిది. మరి ఇశ్రాయేలీలు 40 సంవత్సరాలు కూర మార్చారా? మార్చలా. భోజనం మార్చారా? మార్చలా. ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తిన్నారు. 1 సంవత్సరం పాటు ఏదన్నా కానీ ఒకటి సెలెక్ట్ చేసుకొని 1 సంవత్సరం తినండి. మీరు ఏం మార్చొద్దు. ఇక జనవరి నుండి డిసెంబర్ వరకు ఒకటే ఫుడ్. ఆ సంవత్సరం ఏదనుకున్నావో అదే తిను సంవత్సరం అంతా. ఎలా ఉంటుంది? నీకు 1 నెల రోజులకే బోరు కొట్టేసింది. అమ్మో ఇక నాకు లాభం లేదు అంటారు. చూసారా? మరి ఇశ్రాయేలు 40 సంవత్సరాలు వాళ్ళు కూర మారలేదు, వాళ్ళ భోజనం మారలేదు, ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నారు. ఒకే ఆహారం తీసుకున్నప్పుడు మరి వీళ్ళకి కావలసిన విటమిన్స్ ఎక్కడి నుంచి ఉన్నాయనంటే ప్రభు పంపించే ఆహారంలో, ప్రభు ఇశ్రాయేలులకు పంపిన మన్నాలో అన్ని రకాల విటమిన్స్ ఫుడ్ ఉన్నది. చవట్ల కొట్టండి ఒకసారి దేవునికి. అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయండి ప్రభు పంపిన ఆహారంలో. మన్నాలో విటమిన్ ఏ ఉంది, బి, సి, డి, ఈ, కే, అలాగే B12, అన్ని రకాల విటమిన్స్ ఉన్నాయి. అందువలన ఇశ్రాయేలీలు 40 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హాస్పిటల్కి వెళ్ళలేదంట.
ఇది ఒక అద్భుతం. 6 లక్షల మంది ప్రజల్లో ఎంతమంది? 6 లక్షల మంది ప్రజల్లో 40 సంవత్సరాలలో ఒక్కళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళలా. ఈరోజే అనుకుంటారు రేపు పొద్దున్నే బయలుదేరాలి హాస్పిటల్కి వెళ్ళాలని. ఎంతమంది అనుకుంటారంటే కనీసం 100 మంది అని అనుకుంటారు. ఊరిలో అనుకోరు, ఊరు మొత్తం మీద ఒక 100 మంది అని అనుకుంటారు రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాలి అని. అట్లా ఊరూరికి 100. ఇప్పుడు ఈ వరదలు వచ్చినాయి, ఆ వరదలు తగ్గిన తర్వాత ఇక రోగాలు వస్తాయి. అక్కడ మళ్ళీ ఎక్కడ చూసినా పుట్టలుగా వెళ్ళిపోతారు హాస్పిటల్స్కి. ఎన్ని రోగాలండి! కానీ 40 సంవత్సరాల్లో అన్ని లక్షల మంది ప్రజల్లో ఒక్కరు కూడా ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళలేదు అని అంటే దేవుని మహాకృప ఎంతగా ఉందో చూడండి వాళ్ళ మీద. దేవుని కృప, దేవుని కాపుదల, దేవుని సన్నిధి వారి మీద బలంగా ఉంది. ప్రభువుని పిల్లరా, అదే దేవుని వాక్యమందు నిలిచి ఉండటం అంటే. వాక్యమందు నిలుచుట ద్వారా నీ శరీరానికి కావలసిన విటమిన్స్ వస్తాయి. వాక్యము ద్వారా నిలిచి ఉండటం ద్వారా నీ ఆత్మకు కావలసిన విటమిన్స్ అంటే అదేంటో తెలుసా? నీతి, సమాధానము, ప్రేమ, పరిశుద్ధత, సంతోషము, దేవుని సత్యము, ఇవన్నీ నీలోనికి వచ్చేస్తాయి వాక్యమందు నిలిచి ఉండుట ద్వారా. మనం చలిమంట దగ్గరికి వెళ్ళినప్పుడు మన శరీరము ఆ వేడిని పీల్చుకుంటుంది. అదే మంచులోకి వెళితే మన శరీరము ఆ చల్లదనాన్ని పీల్చుకుంటుంది. అలాగే దేవుని వాక్యము దగ్గరకు వస్తే వాక్యములో ఉన్న పరిశుద్ధత మన శరీరం పీల్చుకుంటూ ఉంటుంది. ఆమేన్. ఆయన పరిశుద్ధత, ఆయన నీతి, ఆయన సమాధానం మనలోనికి వస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి సత్యమును గ్రహించదు. దేనికోసం నిలబడాలి మనం? వాక్యము కొరకు నిలబడాలి. మరి వాక్యము కొరకు నిలబడేవాళ్ళు ఉంటున్నారా ఈనాడు? గ్రామాలలో, సంఘాలలో, మన కుటుంబాలలో వాక్యము కొరకు ఏమన్నా నిలబడుతున్నామా? చెప్పిన మాట కొరకు ఏమన్నా నిలబడుతున్నామా మనం? అందుకనే ప్రభునందు పిల్లరా, దేవుని వాక్యము కొరకు మనం నిలబడాలి. అలాగూ నిలబడితే ఏమవుతుందంట? అక్కడ చదవండి, 1 సమూయేలు 12:14లో, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ఎవరిని అనుసరించాలండి మనం? దేవునిని అనుసరించాలి. దేవునిని అనుసరించాలి. దేవుని వాక్యాన్ని అనుసరించాలి. దేవుని మాటలను మనం అనుసరించాలి. ప్రభా, నీ వాక్యమునే నేను గురిగా పెట్టుకుంటాను. దేవుని వాక్యాన్ని మనం అనుసరించాలి. సముద్రంలో ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు. దేని మీద? ఓడలో ప్రయాణం చేసేవాళ్ళు. వాళ్ళు సముద్రంలో లోపలికి వెళ్ళిన తర్వాత ఇక వాళ్ళకి ఏమీ తెలియదు.
ఎటువైపు ఏముందో తెలుసు, ఎటు చూసినా నీళ్ళే. ఇప్పుడు మనమైతే భూమి మీద ఉన్నవాళ్ళం, మనకు కొన్ని దిక్కులు ఉంటాయి. కుడివైపుకి వెళితే ఏ ఊరు వస్తుంది, ఇట్లు వెనక్కి వెళితే ఏ ఊరు వస్తుంది, ముందుకు వెళితే ఏ ఊరు వస్తుంది, ఈ దిక్కులను బట్టి మనం ఊర్లు వెళతాం. కానీ సముద్రంలో ప్రయాణం చేసేవారికి ఇక ఏమీ లేదు, ఇటు చూసుకున్న నీళ్ళే. మరి అన్నీ నీళ్ళే కాబట్టి ఎటు పడితే అటు వెళితే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యం కోల్పోతారు. వాళ్ళు వెళ్ళవలసిన మార్గం మిస్ అవుతుంది. అందుకని వాళ్ళు దిక్సూచి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, కంపాస్ అంటాం. అది నార్త్ ఎటు, సౌత్ ఎటు, ఈస్ట్ వేటు, వెస్ట్ వేటు, తూర్పు పడమర, ఉత్తర దక్షిణాలు, ఆ ధ్రువాలను చూపించే కంపాస్ అది ఉంటుంది వాళ్ళ దగ్గర. అది ఒక దిక్సూచి. వాళ్ళు ఇప్పుడు వెళ్ళాల్సిన దేశం, వాళ్ళు ఎటు వెళ్ళాలో అది చూపిస్తూ ఉంటుంది. ఆ దిక్సూచి ఎటు చూపిస్తే అటు వెళతా ఉంటారు. ఇక అంతే. దిక్సూచి ఒకవైపు చూపిస్తున్నప్పుడు మరొక వైపుకి వెళితే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోతాం. మనం రాంగ్ రూట్లోకి వెళతాం. ఇప్పుడు మనకు సముద్రంలో ప్రయాణాలు చేసేవాళ్ళు ఆ దిక్సూచిని చూసుకుంటూ ఆ ముళ్ళు, ఆ మార్గం చూపించే ఆ దిక్సూచి ఎటు చూపిస్తే అది చూసుకుంటూ వెళితే వాళ్ళు వెళ్ళాల్సిన గమ్యస్థానానికి వెళతారు. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సెల్ ఫోనుల్లో ఈ గూగుల్ మ్యాప్స్ వచ్చినాయి. మనకు ఎక్కడ ఏ ప్రాంతం తెలియకపోయినా ముందు ఏ ఊరు వెళ్ళాలో మనం ఆ గూగుల్ మ్యాప్లో మనం ఆన్ చేసుకుంటే, అది మనం ఆన్ చేసి పెడితే చాలు, మనం ఎక్కడికి వెళ్ళాల్సింది అదే చెప్పేసి మనల్ని తీసుకెళ్తా ఉంటుంది. నీకు ఏమీ తెలియని అవసరంలా. ఆ గూగుల్ మ్యాప్ ఆన్ చేసుకుంటే పలానా ఊరు, పలానా బజారు, పలానా ఇల్లు అని ఆన్ చేసి కూర్చో, అది ఎటు చెబితే అటు వెళతా ఉండు, నువ్వు వెళ్ళాల్సిన ఇంటికి అది కరెక్ట్గా తీసుకెళ్తుంది. గూగుల్ మ్యాప్లో. ఫోనుల్లో చాలామంది ఆ గూగుల్ మ్యాప్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు. చూసారా? కావున ప్రభునంతులారా, ఈ దినాల్లో మనం చూడాల్సింది ఎవరిని? గూగుల్ మ్యాప్ చూసుకుంటానేమో నువ్వు వెళ్ళాల్సిన ఇంటికి వెళుతున్నావు, సముద్రంలో దిక్సూచి చూసుకుంటానేమో వాళ్ళు వెళ్ళాల్సిన దేశం వెళుతున్నారు. మరి మన దిక్సూచి ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మనల్ని నడిపించేది ఎవరు? మరి నీకు అర్థమవుతా ఉందా? ఆ విషయాన్ని నువ్వు గ్రహిస్తున్నావా? మార్గము నేనే అంటున్నాడు ప్రభు. నేనే మార్గం, ఐ యామ్ ద వే. దేవుడు నీ మార్గం అయినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. మరి ఆ మార్గంలో నువ్వు చూడండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, యెషయా 58వ అధ్యాయము 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓట వలెను ఉండెదవు. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. దేవుడండి మనల్ని నడిపించేది. ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు. అందుకు మనం ఏం చేయాలంటే ఆయన వైపు చూస్తూ ఉండాలి. ఆయన యందు భయభక్తులు నిలపాలి. ఆయన వాక్యం మీద నిలబడాలి. ఆయన మాట ప్రకారము నడుస్తూ ఉంటే నిన్ను సరి అయిన మార్గములో నడిపిస్తాడు. అప్పుడు మనం ఎలా ఉంటామంట? 14వ వచనంలో చూస్తే, మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. 1 సమూయేలు 12:14.
మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. మరి అలాగూ దేవుణ్ణి అనుసరిస్తావా? దేవా, నీ మాట ప్రకారం నేను నడుస్తానయా అని నువ్వు దేవునితో చెబుతావా? ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరం మోకరించి ప్రభు సన్నిధి మనతో ఉండి మనల్ని నడిపించాలని. ప్రభా, నీ మార్గములో మేము నడవాలి, మీరు మమ్మలను నిత్యము నడిపిస్తాను అని వాగ్దానం చేయుచున్న దేవుడు ప్రభా, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. కృపగలిగిన మా దేవా మీకు వందనాలు, దయగలిగిన మా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము ప్రభా అని నువ్వు ప్రార్థన చేస్తావు. ఒక్క నిమిషం అందరూ ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ మోకాళ్ళ మీద ఉండి, పరిశుద్ధాత్ముడా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మలను దర్శించండి, మీ కృపలో బలపరచండి ప్రభా అని మనం దేవుణ్ణి అడుగుదాం. పరిశుద్ధుడైన మా ప్రభా మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం ప్రభా. కృపగలిగిన మా తండ్రి మీకు వందనాలు, దయగలిగిన మా దేవుడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. నిత్యము నిరంతరము మీ చేత నడిపించబడాలి, మీ వాక్యానుసారముగా మేము నడుచుకోవాలి, పరిశుద్ధతను మేము కలిగి ఉండాలి, వాక్యానుసారమైన జీవితాన్ని మేము కలిగి ఉండాలి ప్రభా. రాజులు రాజా మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మమ్మలను నడిపించండి, మీ వాక్యమందు నిలిచి ఉండు వారిముగా చేయండి ప్రభా. పరిశుద్ధాత్ముడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీ సన్నిధిని, మీ సత్యమును మాకు దయచేయండి. మీ మాటలు విని వాటిని గైకొనచ్చు మీ యందు భయభక్తులు కలిగి నడిచినప్పుడు మీకు క్షేమము కలుగును. యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగునని చెప్పుచున్నారు కదా, అలాగ మిమ్మల్ని అనుసరించే జీవితాలు మాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికి తోడుగా ఉండి సహాయము చేయను గాక. ఆమేన్. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది.
వచ్చెదవు, సియోనులో నిన్ను కీర్తించెదను. నీ పాదం రొక్కెదం నిత్యము స్తుతించి, నిన్ను పాడి కీర్తించెదను. యేసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది, యేసయ్యా